వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మొబైల్ నంబర్ తీసుకుంటేనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు మీరు. మరి వెహికల్ నంబర్ అనేది మనిషి జీవితం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. వెహికల్ నంబర్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది ఫ్యాన్సీ నంబర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. 9999 ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేకపోతే 8055 బాస్ అనే నంబర్ ని చూస్తూ ఉంటాము. సో ఈ ఫ్యాన్సీ నంబర్స్ తీసుకుంటారు, లేకపోతే లక్కీ నంబర్ వచ్చేలా కూడా వెహికల్ నంబర్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈ వెహికల్ నంబర్ అనేది ఒక మనిషి జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందండి? డెఫినెట్గా అండి. మనకి మొబైల్ నెంబరు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఈ యొక్క వెహికల్ నెంబర్ కూడా మనకి అంతకంటే రెట్టింపు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ప్రయాణం సజావుగా సాగాలన్నా, ఏవైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలన్నా మొత్తం కూడా మనకి నెంబర్లోనే ఉంటుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా మనం ఎక్కడైనా సరే విన్నట్టుగా ఈ నెంబరు చెడ్డది, ఈ నెంబర్ మంచిది అనే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదండి. అన్ని నెంబర్లు మంచివే. అయితే మనకి అది ఎలాంటి ఇంపాక్ట్ని ఇస్తుంది అని తెలుసుకోవడంలోనే ఉంది విషయం అంతా. ఇది మనకు అర్థవంతంగా తెలియచెప్పేదే అసలు సిస్సులైనటువంటి న్యూమరాలజీ. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు ఫ్యాన్సీ నెంబర్లు అన్నారు. ఫ్యాన్సీ నెంబర్లు అనగానే ఎక్కువ మందికి 9 వస్తుంది, 999 49 వస్తుంది. అయితే ఏంటంటే మనకి ఫ్యాన్సీ నెంబర్ అయినా సరే లేదా ఒక జనరల్ నెంబర్ అయినా సరే కొంతమందికి మీరు గమనించినట్లయితే చాలా కామన్ నెంబర్స్, అంత మనం గుర్తించలేని నెంబర్స్ కూడా ఉంటాయి. వారు మరి ఎంతో అభివృద్ధిలో ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి అది ఒక అలవాటు. ఏది మన ఫ్యాన్సీ నెంబర్ అనేది ఒక ఫ్యాషన్ లాంటిది అనమాట. అయితే అది తప్పైతే కాదు, కానీ అదే రైట్ కాదు. రైట్ ఏంటి అసలు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్కి ఏ విధంగా మనం కంపెనీని మనకు వైబ్రేషన్లో ఉన్నట్టు తీసుకున్నామో ఇక్కడ కూడా అది బైక్ కానీ లేదా కారు కానీ ఎనీ వెహికల్ ఆ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో మనకు వైబ్రేషన్లో ఉండి తీరాల్సిందే డెఫినెట్గా. అది లేకుండా మనం పైన నంబర్స్ చూసుకొని వెళ్ళడం వల్ల ఒకవేళ ఉంటే ఒక్కొక్కసారి మంచి గ్రోత్ ఉండొచ్చు. అది దాని వలన కాదు, ఆల్రెడీ మనకున్న చార్ట్లో మనకి ఇవ్వాల్సింది అది ఇస్తుంది. అయితే మళ్ళీ డౌన్ ఫాల్ చేస్తుంది ఇది మనం పర్ఫెక్ట్గా చూసుకోకపోవటం వల్ల. అయితే ఆ కంపెనీని మనం ఎలా చూసుకోవాలి? లాస్ట్ టైంలో మొబైల్ కంపెనీ చెప్పుకున్నాం ఒక వీడియోలో. ఇప్పుడు మనం వెహికల్ కంపెనీ గురించి కూడా చెప్పుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ తీసుకోవాలంటే ఎలాంటి దిశానిర్దేశకాలు పాటించాలి అనేది చూద్దామండి. దీనికి ఉదాహరణగా మనం హీరో బైక్ను తీసుకుందాం అండి. హీరో బైక్. ఇప్పుడు మనం హీరో బైక్ గనక ఒక పర్సన్ తీసుకోవాలంటే మనం క్రితం వీడియోలో చెప్పుకున్నట్టు ఆ పర్సన్కి ఏం తెలియాలి? మనకి జన్మ వైబ్రేషన్ తెలియాలి. అంటే ఇండెక్స్, ఆర్పి. క్రితం వీడియోలో చూసినటువంటి చాలామంది దీని గురించి ఆ యొక్క టేబుల్స్ పంపించమని అడగటం జరిగింది. వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా గనక కావాలనుకుంటే మాకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి చార్ట్స్ని మీకు పంపించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క ఇండెక్స్ వచ్చేసి 2/7 అనుకోండి. ఆర్పి వచ్చేసి 1. వీరి యొక్క హార్మోనీస్ వచ్చేసి 248 అనుకుందామండి. తర్వాత వీరి యొక్క లక్కీ నెంబర్స్ 1 యాడ్ అయితే 2 అవుతుంది. అలాగే 2కి 8 యాడ్ అయితే 1 వస్తుంది. 1 + 2 3, ఇది ఒకటి. 1కి 6 యాడ్ అయితే 7 వస్తుంది. 7కి 3 యాడ్ అయితే 10, 1 వస్తుంది. 1 + 7 8, ఇవి కూడా దీనికి యాడ్ అవుతాయి. దీంట్లో వచ్చేసి మనకి 1 3 6 8, 1 3 6 8, 8 ఆల్రెడీ ఉంది. సో 1 3 6. సో లక్కీ నెంబర్స్ 1 2 3 4 6, ఇవి లక్కీ నెంబర్స్. ఇప్పుడు ఈ పర్సన్ హీరో బైక్ తీసుకోవాలంటే ఇతనికి సూటబులా కాదా? లాస్ట్ టైం మనం ఒక వీడియోలో ఏం చెప్పుకున్నాం? మొబైల్ కంపెనీ చూసేటప్పుడు ఎయిర్టెల్ గురించి చెప్పుకున్నాం. ఎయిర్టెల్ దీనిలో మీకు ఎలాంటి సవరణలు చేయకుండానే నేను వైబ్రేషన్ చెప్పాను. అయితే మనం వైబ్రేషన్ చేసేది పేరుకు కాదండి, సౌండ్కి. సౌండ్ ఇప్పుడు ఇక్కడ ఎయిర్టెల్లో ఈ పేరుకు తగ్గట్టే ఈ సౌండ్ కూడా ఉంది, ఎయిర్టెల్. సో ఇక్కడ మీకు ఎలాంటి వివరణ నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇప్పుడు చూద్దామండి హీరో. దీని యొక్క సౌండ్ ఏంటి చూడండి. ఇది సౌండ్. హీరో ఇది సౌండ్. సో
ఈ సౌండ్కి మనం దీన్ని వైబ్రేషన్ రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి? HEE హీ, రో, ROO. ఇది సౌండ్ వైబ్రేషన్. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి. సౌండ్ వైబ్రేషన్లో కనుక ఏమైనా తేడాగా మనం చూసుకుంటే అదో పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకే చాలా సందర్భాల్లో మన కస్టమర్స్ ఆ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ గురించి చెప్పమన్నా కూడా నేను వీడియో చేయలేదు. ఎందుకు చేయలేదంటే వైబ్రేషన్ అనేది నాట్ ఏ జోకు. ఒక స్టూడెంట్, నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా డౌట్ వస్తుంటుంది వైబ్రేషన్ రాయడంలో. కాబట్టి ఎవరు పడితే వారు ఎలా పడితే అలా గనక వైబ్రేషన్ రాసుకొని ఇదే వైబ్రేషన్ అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో ఖచ్చితంగా నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల పర్యవేక్షణలో మాత్రమే ఈ యొక్క వైబ్రేషన్ క్యాల్కులేటర్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు హీరో యొక్క వైబ్రేషన్ ఎంత అంటే మనం ఈ 4 డిజిట్స్కి, ఈ 4 లెటర్స్కి ఆ వైబ్రేషన్ వాల్యూస్ ఇస్తే కరెక్ట్ కాదు. ఉదాహరణకి హెచ్ యొక్క వైబ్రేషన్ 4, ఈకి 3, ఆర్కి 9, ఓకి 8 అంటే 7, 4 + 3 7, 7 9 16, 16 8 24, 2 + 4 6. 6 దీని వైబ్రేషన్ ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే రాంగ్, రైట్ కాదు. ఇప్పుడు మనం ఈ యొక్క సౌండ్ చూసుకోవాలి. ఇది సౌండ్, హీరో అనే సౌండ్ ఉందన్నమాట. దీని యొక్క వైబ్రేషన్కి మనం 4 3 3 9 8 8, 4 + 3 7 + 3 10 + 9 19 + 8 27 + 8 35, 3 + 5 8 అంటే హీరో కంపెనీ యొక్క వైబ్రేషన్ 8. ఇప్పుడు ఈ 8 వైబ్రేషన్ దీనికి హార్మోనీలో ఉందా జన్మ వైబ్రేషన్కి చూద్దామండి. మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం 5 సందర్భాలు వస్తాయి. ఈ 5 సందర్భాల్లో ఒక సందర్భం అన్నా ఓకే కావాలి. ఫస్ట్ సందర్భం ఏంటి? 2 + 8, 2 + 8 అంటే 10, 1 + 0 1. ఈ 2 కూడుకుంటే 2 + 8 దీనికి సమానం అవ్వాలి, అయింది. సో ఇక మనం మిగతా 4 సందర్భాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే మీకు అర్థం అవటం కోసం, ఆ సందర్భాలు ఏమిటని మీకు అర్థం అవటం కోసం ఇక్కడ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు 2 + 8 అయితే ఇది వచ్చింది. 7 + 8 అయినా రావాలి, అలాగైనా రావచ్చు. 7 + 8 15, 1 + 5 6, ఇది రాలేదు. సో ఇది అవ్వలేదు, ఇది సమానం అవ్వలేదు, ఇది అయింది ఓకే. ఇది 2 సందర్భాలు. ఇంకొక 2 సందర్భాలు చూద్దామండి. 2 + 1 ఇది అవ్వాలి, 2 + 1 3, 8 అవ్వలేదు, సో ఇది కాదు. తర్వాత 7 + 1 ఇది అవ్వాలి, 7 + 1 8 అయింది, 8 అయింది, సో ఇది ఓకే. అంటే 4 సందర్భాలు 2 ఓకే. ఇక లాస్ట్ 5వ సందర్భం ఏంటి? ఈ 2 కూడుకుంటే ఇది రావాలి. అంటే 1 + 8 9, ఇది 2 కానీ 7 కానీ రావాలి, రాలేదు. అంటే 5 సందర్భాల్లో 2 ఓకే అయ్యాయి, మనకు 1 చాలు. అంటే ఎప్పుడైతే మనం చూడగానే ఒక సందర్భం ఓకే అయింది అనుకుంటామో ఇంకా అక్కడ ఆపేసుకోవచ్చు, ఇంకా అన్ని చూడాల్సిన అవసరం లేదు. అంటే మీకు 5 సందర్భాలు ఏంటని అర్థం అవటం కోసం చెప్పాను. సో వీరి యొక్క హీరో అనే బైక్ కంపెనీ ఈ పర్సన్కి 100కి 1000% సూటబుల్. ఓకే, ఇప్పుడు ఇక నంబర్ ఏది తీసుకోవాలి? నంబర్లో మనకి చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి నంబర్ ఏది చూస్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది నంబరు? TS 09 ET 2456 ఇలా వచ్చింది అనుకుందామండి. ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసి ఈ పర్సన్కి సూటబులా కాదా అనేది చూద్దామండి. మనం మొబైల్ నెంబర్లు ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ 6 డిజిట్స్ కంపెనీవి, నెక్స్ట్ 4 డిజిట్స్ కస్టమర్వి. అలాగే ఇక్కడ ఈ ఇంగ్లీష్ లెటర్స్లో ఉండే ఈ పార్ట్ అంతా కూడా కంపెనీది, ఇది మాత్రమే కస్టమర్ది. ఇప్పుడు మనకి ఓవరాల్గా టోటల్గా వచ్చేసి ఏం రావాలి? లక్కీ నెంబర్స్లో ఉండాలి. అలాగే కస్టమర్ యొక్క 4 డిజిట్స్ వచ్చేసి ఆరోహణ క్రమంలో ఉండాలి, తర్వాత టోటల్ వచ్చేసి వారి హార్మోనీలో ఉండాలి. సో ఫస్ట్ ఇది చూద్దామండి, టోటల్ లక్కీ నెంబర్స్లో ఉందా. మరి ఇక్కడ TSETలకి వాల్యూస్ ఇవ్వాలి. ఏ వాల్యూస్ ఇవ్వాలి? బాగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇప్పటి వరకు ఇచ్చినవి వీటిని వైబ్రేషన్ వాల్యూస్ అంటారు, ఇంకా వాటిని మర్చిపోండి. ఇప్పుడిక మనకి న్యూమరాలజీ సిస్టమ్ మొత్తంలో కూడా ఒకే ఒక వాల్యూస్ ఉంటాయి, అవి చాల్దియన్ వాల్యూస్. కాబట్టి చాల్దినియే ఇవ్వాలి.
చార్జింగ్ టేబుల్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు ఆ చార్ట్స్ పంపిస్తాం. సో ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, టీ అంటే 4 వాల్యూ, ఎస్ అంటే 3 వాల్యూ, ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది, 9 ఉంది, ఈ అంటే 5, టీ అంటే 4, ఇవి వాల్యూస్. ఇప్పుడు 4 + 3 7, 7 + 9 16, 16 + 5 21, 21 + 4 25. ఈ 25 అనేది ఇక చేంజ్ ఉండదు, అంటే ఒక్కొక్క ఏరియాకి ఇది ఉంది, ఇక అందులో చేంజ్ ఉండదు. ఇప్పుడు 25 అంటే ఎంత? 7. ఇప్పుడు ఈ 4 టోటల్ ఎంతో కూడుకొని దీనికి చూసుకుంటే మనం లక్కీ నెంబర్లో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 + 4 6, 6 + 5 11, 11 + 6 17, అంటే 8. ఇప్పుడు 7 + 8 15, అంటే 6. ఈ 6 లక్కీ నెంబర్లో ఉంది. సో వీరికి ఇది ఓకే. ఇప్పుడు ఈ 4 నెంబర్స్ ఏం తీసుకోవాలి మనం? అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, టోటల్ హార్మోనీలో ఉండాలి. ఇప్పుడు ఈ టోటల్ ఎంత వచ్చింది మనకి? 17, 8 వచ్చింది. మరి 8 హార్మోనీలో ఉందా చూడండి, 2 4 8. సో 8 హార్మోనీలో ఉంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. మరి చూడండి, 2 కంటే 4 ఎక్కువ, 4 కంటే 5 ఎక్కువ, 5 కంటే 6 ఎక్కువ. సో అసెండింగ్ ఆర్డర్లో కూడా ఉంది. ఈ విధంగా మనం టోటల్ నేమ్ వచ్చేసి మనకి లక్కీ నెంబర్స్లో ఉండాలి. అలాగే లాస్ట్ 4 డిజిట్స్ని సింగిల్ చేసుకుంటే, మనం యాడ్ చేసుకుని సింగిల్ చేసుకుంటే హార్మోనిక్స్లో ఉండాలి. తర్వాత వచ్చేసి ఆ 4 డిజిట్స్ ఆరోహణ క్రమంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లేవనుకోండి ఆరోహణ క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ 3 5 1 6 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఇది మనం చూస్ చేసుకోకూడదు. ఫస్ట్ మనం ఆరోహణ క్రమంలో 4 ఉన్న నెంబర్స్ని లిస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క ఫైనల్గా మొత్తం యాడ్ చేసుకోవటం, ఈ 4 యాడ్ చేసుకోవటం చూసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఈ విధంగా గనక మీరు ఒక వెహికల్ తీసుకుంటే, ఆ వెహికల్ దేనికోసం తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్యూటీ, మీ ప్రొఫెషన్లో మీరు డైలీ ఆ వెహికల్ వెళ్ళి జాబ్కి వెళ్ళి రావాలి. ఏదైతే వెళ్తున్నారో ఆ జాబ్లో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. తర్వాత ఆ జాబ్లో మంచి మీకు గెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక బిజినెస్కి మీరు ఆ వెహికల్లో వెళ్ళి రావాలి, ఆ బిజినెస్ చాలా బాగుంటుంది. అట్లా అదే కనుక మీకు ఇది ఈ విధంగా లేదనుకోండి, మీకు అప్పుడేమవుతుంది? మీరు ఆ వెహికల్ని ఏ పని కోసమైతే వినియోగిస్తున్నారో ఆ పనిలో మీకు నష్టం వస్తుంది. సో ఇంత వివరంగా తీసుకుంటే మాత్రమే మీకు బాగుంటుంది. ఇది పెద్ద కష్టంగా ఉండదండి. మీరు ఆ టేబుల్ చూసుకొని మీరు సొంతగా చేసుకోవచ్చు. లేదంటే మీరు మా కస్టమర్ అయి ఉంటే చక్కగా మేమే చేసి పెడతాం అది. రైట్ అండి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సో మాలాంటి సామాన్యులకైతే ఇది అర్థం కాదు. సో ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు చెప్పారు ఒక యాప్‌లో చూసుకోవచ్చు అని చెప్పి. ఒకవేళ చూసిన తర్వాత కూడా అర్థం కాలేదు అంటే మిమ్మల్ని సంప్రదించొచ్చా? అవునండి. సో మరి మీరు కూడా ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే నివాస్ వాల్మీకి గారిని సంప్రదించండి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.